ఆగస్టు నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం 2 కలిసి ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఎల్నడిసి నడుస్తున్న మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ 4 గ్రహాల మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సో మనం మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో బాగా ఎక్కువగా ఉన్నారండి. ఇంట్లో కనుక ఈ మీనరాశితో పాటు ఇంట్లో మేషరాశి వాళ్ళు ఉన్నా, ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, తర్వాత సింహరాశి వాళ్ళు ఉన్నా కానీ ఎక్కువగా ఇంకా తీవ్రత యొక్క ప్రాబ్లం ఎక్కువగా అండి. ఇంట్లో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం అండి. ఇందులో మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రిలాక్స్ పీరియడ్ వచ్చిందండి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులోనూ మొన్న ఉగాది తర్వాత చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. వీళ్ళ బాధలు చాలా ఏమంటారు, ఆకాశానికి తారాస్థాయికి జర్నీ అంటారు చూడండి, ఆ రేంజ్కి వెళ్ళిపోయారండి. కాల్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి నాకు. అందులోని ఇంట్లో వేరే ఈ ధనుసు రాశి కానివ్వండి, కొత్తగా సింహరాశి వాళ్ళు ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. ఆల్మోస్ట్ లిటరల్గా డైవర్స్ల దాకా వెళ్ళిపోతారు. వ్యాపారాలు అయితే కొలాప్స్, బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అయితే ఒక సంతోషించదగిన వ్యవహారం ఏంటంటే వచ్చే ఒక 2 months వీళ్ళకి కొంచెం ఫ్రీ ఉంటుందండి. ఎందుకంటే ఏ శని అయితే వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, ఆయన తిరోగమనం రెట్రోగేట్ వాపస్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుందండి. రెండోది గురువు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి అంత సరిగా లేడండి. అయితే ఈ గురువుకి వేద ఉండటంతో గురువు యొక్క తను పెట్టే బాధల నుంచి కూడా ఉపశమనం వస్తుంది. అంటే 2 గ్రహాలు మేజర్ గ్రహాల నుంచి ఉపశమనం వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన విధంగా 4 గ్రహాలు మారటంతో అందులో ఆల్మోస్ట్ మిగతా 3 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి.